అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఎమ్మెనూరుకు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేనేత వర్గానికి సంబంధించిన బుట్ట రేణుకమ్మ గారిని నియమించడం ఎమ్మెల్యే అభ్యర్థిగా చాలా ఆనందదాయకం. ఎమ్మెనూరు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కూడా చేనేతల పట్ల, వివిధ వర్గాల పట్ల, బీదల పట్ల అనేక పారిశ్రామికవేత్త కాబట్టి ఆమె పరిశ్రమలు కూడా వీరికి అందుబాటులో ఉండేందుకు, వీరి జీవన ఉపాధిని మెరుగుపరిచేందుకు ఆమె అనేక రకాలుగా ఆలోచించి రాబోయే రోజుల్లో కూడా టెక్స్టైల్ పార్క్ కానీ, చేనేతలకు మార్కెటింగ్ కానీ, లేకుంటే మగ్గాలు నేసే వాళ్ళకి ఇంకా ఈ రోజు నేతన్న నేస్తం మీద 24,000 అందిస్తున్నది ఈ ప్రభుత్వం. మళ్ళీ వచ్చే ఈ సంవత్సరం ప్రభుత్వం గెలిస్తే దాన్ని 36,000 పెంచే విధంగా ముఖ్యమంత్రి గారికి ఆమె సలహా కూడా ఇచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా చేస్తానంటుంది. ఎందుకంటే ఎమ్మెనూరు పారిశ్రామికంగా అభివృద్ధి లేదు. మొత్తం చేనేత సంస్థలన్నీ మూతపడినాయి. స్థానిక సంస్థలు, సహకార సంస్థలు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద దృష్టి పెట్టి ఆమె ఎమ్మెనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతుందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం. గతంలో తెలుగుదేశం నాయకులు కూడా చేనేతలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ రోజు నేతన్న నేస్తం కింద 24,000 రూపాయలు అన్ని సామాజిక వర్గాల్లో చేనేతలకు 24,000 గొప్ప ఒక వరం. ఎందుకంటే ఈరోజు నేతన్న, రైతన్న అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు రైతు భరోసా, చేనేతలకు అయితే 24,000 తిరిగి రాని ఉచితంగా ఫ్రీగా ఇచ్చే విధంగా ఈరోజు ఆయన చేయడం, చేనేతల్లో చాలామంది సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు వస్తుందా పోలింగ్ సమయం అని చెప్పి ఎదురు చూస్తున్నారు. బుట్ట రేణుకమ్మ గారిని 50,000 నుంచి 60,000 మెజార్టీతో గెలిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ మహిళకు, అంటే మన బుట్ట రేణుకమ్మ గారికి, మన చేనేత సామాజిక వర్గము, అందులో పుణ్య సామాజిక వర్గం చెందిన మహిళ కాబట్టి బీసీలకు ఎమ్మెల్యే నియోజకవర్గం కేటాయించినందుకు మన పుణ్య క్యాస్ట్, అలాగే చేనేత రంగం వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆమె యొక్క విజయానికి కానీ, ఆమె ఎమ్మెల్యే కావడానికి మన వంతు సాయంగా పూర్తి మద్దతు. నేను జిల్లా చేనేత రంగము జిల్లా ప్రెసిడెంట్ గారిని మా యొక్క చేనేత రంగం తరఫున ఫుల్ మద్దతు ప్రకటిస్తున్నాము. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏదైతే పద్మశ్రీ మాచాని సోమప్ప గారు ఈ అభివృద్ధిలో ఏవైతే కుంటుపట్టే స్పిన్నింగ్ మిల్ కావచ్చు, అలాగే జౌళి పరిశ్రమ కావచ్చు, కోఆపరేటివ్ సొసైటీలు కావచ్చు, ఇవన్నీ పూర్వభావం తీసుకురావడానికి బుట్ట రేణుకమ్మ గారితో కలిసి మేము ఆమె విజయానికి సహకరిస్తూ ఈ పనులన్నీ మా యొక్క చేనేత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించగా చేసుకుంటాం. గతంలో మాజీగా ఎంపీగా పనిచేసినటువంటి బుట్ట రేణుక గారు ఎమ్మెనూరు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఆమెను భవిష్యత్తులో మంత్రిగా చేసుకోవాలని కూడా ఎమ్మెనూరు పట్ల ఆశపడుతున్నారు. కాబట్టి ఆమె విద్యా సంస్థలు నడిపినటువంటి అధిపతి, ఆమెకు విద్యాశాఖ మంత్రి కూడా కేటాయించే అవకాశం ఉందని చెప్పి మేము ఎదురు చూస్తున్నాము. అలాగే మన ఎమ్మెనూరులో మాస్టర్ వీవర్స్ అయితేనేమి, చేనేత సంస్థలు అయితేనేమి, ఒక టౌన్ బ్యాంక్ కానీ, ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్లు అయితేనేమి అన్నీ చాలా వెనకబడి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ముందుకు నడిపించడానికి బుట్ట రేణుక మేడం గారు ఖచ్చితంగా కృషి చేస్తారు. ఇంకా భవిష్యత్తులో మనకి బీసీలుగా టికెట్ ఇచ్చినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం థ్యాంక్స్ చెప్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా ఈ మధ్యనే మరి వైఎస్ జగన్ గారు నియమించినటువంటి బుట్ట రేణుక గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెనూరు అంటే గుర్తొచ్చేది చేనేతపురి. చేనేతలు ఎక్కువగా ఉండేటువంటి కాన్స్టిట్యుయెన్సీల్లో ఎమ్మెనూరు మొదటి స్థానంలో వస్తుంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి చేనేతలకి, జీఎస్టీ విషయం కానీ. ముఖ్యంగా ఈమె పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నప్పుడు ఒక టెక్స్టైల్ పార్క్ ఇక్కడ బనవాసి అని ఉన్నది. ఆ టెక్స్టైల్ పార్క్ గురించి చాలా ప్రయత్నం చేశారు. టెక్స్టైల్ పార్క్కి మరి జీవో కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది పక్కన పెట్టడం జరిగింది. సో ఆ డిమాండ్ని ఇప్పుడు ముందు ఉంచబోతున్నాము. వీలైనంత త్వరలో మరి ఈమెను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇక్కడి ప్రజలు ఆ యొక్క టెక్స్టైల్ పార్క్కి మరి ఈమె తన వంతు సహాయం చేస్తుందని మేము అనుకుంటున్నాము. మరి చేనేతలంతా కూడా అంటే కుర్ని, పద్మశాలి, దేవాంగ, తొగట అందరూ కూడా ఐకమత్యమై ఒకే దాడిపై వచ్చేసి మరి బుట్ట రేణుకమ్మ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు. విరూపాక్ష చెప్పని నేను కర్ణాటక హ్యాండ్లూమ్ చైర్మన్, మాజీ చైర్మన్, కావేరీ హ్యాండ్లూమ్ అని అంటున్నారు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఎమ్మెనూరుకు వచ్చాను. మా బుట్ట రేణుక సహోదరికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది నాకు చాలా 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 సంతోషం. ఎందుకంటే ఇటు
తెలంగాణలో మా కులాన్ని దుబ్బేసినారు, కర్ణాటకలో పూర్తి దుబ్బేసినారు, తమిళనాడులోనే మా కుల జనానికి ఎవరు లేదు. కానీ ఇక్కడ నాకు మీకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారంటే నాకు కొండంత బలం వచ్చింది. మాకు ఇప్పుడు ఈ ఈ ఈ ఎమ్మిదూరులో ఈసారి మేము వదలము, ఖచ్చితంగా గెలిచేది గ్యారెంటీ. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమో అంటే మా చేనేత కార్మికుల ప్రాబ్లమ్స్ ఒక్కటి, ఆశయాలు ఏమున్నాయంటే గర్భిణీ స్త్రీలకి మా కర్ణాటకలో 3 నెలలు అయిన తర్వాత పౌష్టికాహారం ఇస్తారు. ఇది మేము ముందు ప్రణాళిక, మేము జగన్మోహన్ రెడ్డికి నేను ప్రణాళిక చాలా ఇచ్చే ఉండేవి. అయినా నేను కర్ణాటక అయినా కూడా ఇక్కడ ఈఎం ద్వారా నేను ఇవ్వాలనుకున్న ప్రణాళికలు చాలా ఉండే, 1 కాదు 2 కాదు, చాలా ఉండే. ఇక్కడ ఒక్కొక్క బట్టల సప్లై ఎట్లుందంటే 500 కోట్లు బట్టల ఆర్డర్ ఉంది ఇక్కడ ఆంధ్రలో. ఏవేమంటే ఇక్కడ స్కూల్ యూనిఫార్మ్స్, అది మాదే బట్ అది స్కూల్ యూనిఫార్మ్స్ కానీ, పోలీస్ యూనిఫార్మ్ కానీ, తర్వాత హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ ఎన్నో ఉండే. ఇవన్నీ బట్ట ఎవరు ఇస్తుంటారు ఇక్కడ? పోనీ ఆప్కోకి ఇస్తుంటారు, ఆంధ్ర ఆప్కోకి ఇస్తే మనకి చేనేత వర్గాలకి వెళ్ళా. అట్లయితేనే మనం చేనేత వర్గాలు ముందుకు వస్తాము, గ్యారంటీగా మనం ముందు బాగుపడతాం. అంటే ఇక్కడ పోరాడే వాళ్ళు ఫస్ట్ మాకు అసెంబ్లీలో మా జనం ఉంటేనే పోరాడేది, చేనేత కార్మికులు లేరాడా. ఈసారి ఏమొస్తే పోరాడుతుంది. ఇవన్నీ ఇక్కడ ఈ ఎమ్మిగనూరు కాదు, ఈ ఎమ్మిగనూరు వర్గానికి కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర చేనేత కార్మికులు అందరికీ సదుపాయాలు మేము కల్పిస్తామని నేను గంటాపరంగా చెప్తున్నాను. ఇప్పటికీ మనం ఇక్కడ నుంచి మన చేనేత ప్రోడక్ట్స్ మాత్రం బయటికి వెళ్ళలేకపోతుంది. చిన్నప్పుడు మాకు చెప్పేవారు ఈ ప్రోడక్ట్స్ అన్ని మనం సింగపూర్లో అమ్మేవారు అండ్ వేరే స్టేట్స్కి వెళ్ళేవి అనేసి. ఇప్పుడు మాత్రం మనం ఓన్లీ పక్క స్టేట్స్కి హ్యాండ్ వర్క్ చేస్తున్నాం, ఓన్లీ లేబర్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఓన్లీ అండ్ చాలా మటుకు తర్వాత ఇది చాలా మంది ఈ చేనేత మగ్గాలన్నీ ఆపేస్తూ ఉన్న టైంలో జగనన్న జగనన్న దృష్టికి వచ్చిన తర్వాత అతను స్పెషల్గా చేయూత అని సపరేట్ ప్రోగ్రామ్ పెట్టి 24,000 ఎవ్రీ 6 months ఎవ్రీ ఇయర్ ఇవ్వడం వల్ల మళ్ళీ చాలా మంది మగ్గాలు పెట్టడం స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు 2014లోనే అమ్మగారు కూడా టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేయడం కూడా జరిగింది. కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల, కొన్ని అదర్ థింగ్స్ వల్ల అది కుదరలేకపోయింది. సో డెఫినెట్లీ అగైన్ మేము అమ్మగారు పవర్లోకి వస్తే అండ్ జగనన్న పవర్లోకి వస్తే మళ్ళీ ఈ టెక్స్టైల్ పార్క్ని రివైవ్ చేయాలని ఖచ్చితంగా కృషి చేస్తాను. వస్తే మనం ఇప్పుడు ఒకటి టెక్స్టైల్ పార్కే కాకుండా కూడా పాతబడిన అదేంటి పరిశ్రమలు కూడా వాటిని కూడా ఎలా మళ్ళీ రివైవ్ చేయాలని ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. అండ్ మేబీ 24,000 కూడా ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంటుందేమో అని ప్రయత్నిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.